ఎలక్షన్ని చెన్నాయపాలెం ప్రసాద్ గారు వచ్చారు. ఆయన వచ్చి వెళ్ళిపోయిన పాట జగదీష్ రెడ్డి గారు వచ్చారు. ఆయన వెళ్ళిపోయిన పాట మా క్యాండిడేట్ నాడు రాంప్రసాద్ గారు వస్తే కావాలని వైసీపీ కార్యకర్తలు అడ్డగిచ్చి అతను లోగా రానికపోయి ఆపారు. ఆ విధంగా మేము కూడా చేయదలుచుకుంటే వాళ్ళిద్దరిని కూడా ఆపగల శక్తి మాకుంది. అప్పుడు గట్టిగా తీసుకొని మళ్ళీ ఆయన బూత్లోకి తీసుకుపోయి పంపించాము. ఇది కావాలని వాళ్ళ వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టి ఈ విధంగా జరుగుతుంది. మా ఊరు గ్రామం కొంతమందికి ఒకే పోలీసు ఉన్నాడు. ఆ పోలీసుని ఏం చేయలేకపోతున్నారు. ఒక్కడిని చుట్టుముట్టేగా అందరూ ఆగిపోవాల్సి వస్తుంది. ఒకే పోలీసు ఉన్నాడు. కొంతమంది పోలీసులు కూడా ఇక్కడ కావాలని మేము కోరుతున్నాం. బందోబస్తు లేనందువల్లే గొడవ జరిగేంత రాదు మా గ్రామం. కాకపోతే ఇక్కడ ఇద్దరు పోలీసుల్ని కూడా కట్టవు. ఇక్కడ ఒక బూత్ లో ఉంటే ఒక బూత్ లో పోలీసు ఉండట్లేదు. ఓటమి భయంతో ఓడిపోతారనే భయంతో ఈ గలబాత చేయడానికి చెన్నాపల్లి ప్రసాద్ గారు, వారి ఇంటి పేరు తెలియదు, చనిపోయిన ప్రసాద్ అనుకుంటా, ప్రసాద్ గారు కానీ వారి అనుచరులను రెచ్చగొట్టి 60% పోలింగ్ జరిగితే చలంచర్ల పంచాయతీలో 60%లో 45% తెలుగుదేశం పార్టీ ఓట్లు పోలైంది. ఇక ఉండేవి కూడా తెలుగుదేశం పార్టీ ఓట్లు. కాబట్టి ఓటమి భయంతో రెచ్చగొట్టే కార్యక్రమాలు పాల్పడుతుంది వైసీపీ. ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు మేము చేపట్టినైతే వాళ్ళు గ్రామాల్లో కూడా తిరగలేరని హెచ్చరిస్తున్నాం. అదే కార్యక్రమం మేము చేపట్టినట్లయితే ఆ చెన్నాపల్లి ప్రసాద్ గారు కానీ లేదా కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు కానీ సాక్షాత్ ఎమ్మెల్యే గారు కానీ కావచ్చు కాదు బూత్ నుంచి బయటికి నెట్టే శక్తి మాకుంది. కానీ ఓటు పడుతున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటే కాన్సెప్ట్ మారిపోయింది. ఈ కాన్సెప్ట్ మా పార్టీ నేర్చుకున్నాం. అందువల్ల సమయంలో పాటిస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఓటు చేయగలుగుతున్నారు. ఇదే పోలీసు యంత్రాంగం కూడా ఒకే ఒక కానిస్టేబుల్ కనిపించింది. కంట్రోల్ చేయలేకపోక పోలీసు యంత్రాంగాన్ని కూడా వైసీపీ అధికారంతో గుప్పెట్లో పెట్టుకొని ప్రవర్తిస్తుంది. అందువల్ల ఆ కానిస్టేబుల్ గారు తప్పులేదు, కానీ బలం చాలా. ఇక అదనపు పోలీసు బలగాలను కూడా పంపించి జరగబోయే సరళ కూడా సక్రమంగా జరిగేటట్టు చూడాలని కోరుకుంటున్నాను.